తండ్రి సినీ పరిశ్రమకు చెందినవాడైనా అరంగేట్ర సమయంలో ఎన్నో చీత్కారాలు, ఎన్నో అవమానాలు. ఇలా ఉన్నాడేంట్రా వీడు హీరోనా అన్నారు. కట్ చేస్తే దక్షిణాది చిత్ర పరిశ్రమలో విజయ్ ఓ ప్రభంజనం. తమిళనాట ఎవ్వరికీ లేని బాక్సాఫీస్ రికార్డులు ఆయన సొంతం. తెలుగు రాష్ట్రాల్లో అగ్ర కథానాయకులకు ఏ మాత్రం తీసిపోని ఓపెనింగ్స్ విజయ్కి మాత్రమే సాధ్యం. ఇలాంటి విజయమే రాజకీయాల్లోనూ ఆయన్ను వరించింది. వీడేం రాజకీయాలు చేస్తాడురా అన్న వాళ్ల నోళ్లు మోయిస్తూ ఒక్కడే ఒంటరిగా తన పార్టీని విజయ తీరాలకు చేర్చారు విజయ్. విజయ్ సినీ ప్రస్థానం అనేక మలుపుల సమాహారం. తండ్రి ప్రోద్బలం ఉన్నా ఆయనకు విజయాలు అంత ఈజీగా వరించలేదు. ముఖం బాగోలేదని, నటన రావడం లేదని ఇలా ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాడు విజయ్. వీడు హీరో ఏంట్రా అన్నవాళ్లు కూడా లేకపోలేదు. కానీ రజనీకాంత్ తరువాత తమిళనాట ఆ స్థాయి అభిమాన గణాన్ని సంపాదించుకున్న ఏకైక హీరో విజయ్. తమిళనాడు ఎన్నికల్లో సాధించిన విజయంతో రజనీకాంత్, విజయకాంత్, కమల్ హాసన్ కు కూడా అసాధ్యమైన దాన్ని విజయ్ సుసాధ్యం చేసి చూపించారు. సినిమాల్లో అయినా తండ్రి ప్రోద్బలం ఉంది, కానీ రాజకీయాల్లో మాత్రం ఒంటరి. ఎవ్వరి అండా లేదు, ఏ జెండా మోయలేదు. తన మాట స్పష్టం, తన ఆలోచన సుస్పష్టం. ఏది ఏమైనా, ఎవరు ఎన్ని చెప్పినా, ఎన్ని కష్టాలొచ్చినా ఒంటరిగానే పోటీ చేస్తానని ప్రకటించారు విజయ్. చెప్పినట్లుగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదు. విలాసవంతమైన జీవితం ఉన్నా రాజకీయాల్లో అవమానాలు ఎదురవుతాయని తెలిసినా పట్టు వీడలేదు విజయ్. తాను నమ్మిన సిద్ధాంతాన్ని వీడకుండా విజయ తీరాలకు చేరారు విజయ్. ఓవైపు మండుటెండ, ఎదురుగా జన ప్రభంజనం. రాజకీయాల్లో అనుభవం అంతంత మాత్రం. అయినా ప్రజలకు తాను ఏం చేస్తానో చెప్పాలి, చెప్పి ఒప్పించాలి, ఒప్పించి మెప్పించాలి. ఇందులో విజయ్ విజయం సాధించారనే చెప్పాలి. ఒక్కడుగా మొదలై ఇవాళ తాను పుట్టిన రాష్ట్రానికే ప్రతినిధి అయ్యాడు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా తన పార్టీని నిలబెట్టారు విజయ్. విజయ్ జీవితంలో ఓ సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఇది ఆయనకు ప్రజలు మెచ్చి ఇచ్చిన విజయం. హామీలను నెరవేర్చుతూ జనం మెచ్చిన జననేతగా విజయ్ ఎదగాలని ఆయన అభిమానులు, తమిళనాడు ప్రజలు కోరుకుంటున్నారు.